నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా బంగారం పెట్టాలంటే ఇబ్బంది. మాది మధ్యతరగతి కుటుంబమే. చాలా ఇబ్బంది పడుకుంటా కష్టపడుకుంటూనే పిల్లలను చదివించుకుంటున్నాము. ఇంత రేటు బంగారం అయితే రేపు పెళ్ళిళ్ళకి వచ్చిర్రు పిల్లలు బీటెక్ చేస్తుర్రు. పెట్టాలంటే ఏడికెళ్ళి తెచ్చి పెట్టాలనేది ఒక ఆలోచన ఎక్కువైపోయింది మాకు ఇప్పటి నుండే. అదే తగ్గియాలని కోరుకుంటున్నాము. పైన పెరిగే అవకాశమే ఉందని చెప్తున్నారు. పెరగకూడదని మా ఆలోచన. అదే మా పెళ్ళప్పుడు 5,000 బంగారము, ఇప్పుడు కనీసం 50,000 ఉంటే సరిపోతుందని అనుకుంటున్నాం అంతే. బంగారము ఎక్కువ 1,50,000 పెట్టిండ్రు. 1,50,000 పెడితే ఒక ఇంట్లో 3 4 5 మంది కూడా కూతురులు ఉండరు అందరికీ. వాళ్ళకి పెట్టాలంటే కూడా పొలం కూడా లేదు. అవి పెట్టాలంటే కూలీ చేసుకొని బతికేటోళ్ళు ఉండరు, మధ్యాహ్న మనుషులు ఉన్నారు, పెద్దగా హై లెవెల్ మనుషులు ఉన్నారు. ఉండగానే హై లెవెల్ అంటే పెట్టుకుంటారేమో. జాబ్ ఉండళ్ళు బంగారము ఇప్పుడు 2 తులాలు కూడా వస్తలేరు, 10 తులాలు పెట్ట అంటారు. ఒక వ్యక్తి మంచిగా చదువుకున్నాడు, జాబ్ ఉన్నాడు అంటే 10,000 కూడా 10 తులాలు కూడా అడుగుతాడు. మరి అట్లా అప్పుడు ఎప్పుడు ఎట్లా పెట్టాలి, ఎట్లా ఇవ్వాలి? నా పెళ్ళి అప్పుడు గంతే ఉండే 4,000 5,000 గంతే ఉండే. మాకు ఇక పెట్టలేరు, 10 తులాలు పెట్టడానికనే కష్టం అప్పుడు. ఇప్పుడు 10 తులాలు అడుగుతున్నారు, 10 అడుగుతారు, 25 ఇచ్చిన మాటలు కొందరు. ఎండి 4,000, ఎండి 4,000. ఓకే, పుస్తమెటలు చేపియాలంటే 50,000 అయితేనే పుస్తమెటలు అవుతాయి. ఇప్పుడు మాసం పుస్తమెటలు ఎట్లా చేపియాలి అవి? ఏం కావాలి? పసుపు తాడి కట్టి పెళ్లి చేసుకుంటాడా మగపిల్లగాడు? దారమే కడతాడా? కట్టే పుస్తలు కడతారా? ఏం కడతారు వాళ్ళకు? ఏం కడితే అవుతుంది? తగ్గాలి, బంగారమే తగ్గాలి. అంతా ఏమన్నా చేసుకోండి కానీ బంగారం తగ్గాలి. 50,000 60,000 అన్నా తక్కువ ఎక్కువ ఉండొద్దు, తక్కువగా ఎక్కువ ఉండొద్దు.